ప్రైజ్ ద లార్డ్. దేవుని నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని స్వాగతిస్తూ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట లూకాసు వార్త 10వ అధ్యాయము 41-42 వచనములు. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఈ ఉదయకాలం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. మార్తా మరియల గురించి, ఈ సందర్భం గురించి మనకి బాగా తెలుసు. మార్తా అనేకమైన పనులను పెట్టుకుంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు మా ఇంటికి వస్తున్నారు, ఆయనకి నేను మంచిగా అన్నీ చేసి పెట్టాలని చెప్పేసి అనేక రకమైన పనులను ఆవిడ పెట్టుకుని ఆ పనుల నిమిత్తం తొందరపడుతుంది, విచారం కలిగి ఉంటుంది. కానీ మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. మరి ఏం చేస్తుంది? యేసుక్రీస్తు ప్రభువారు రాగానే ఆయన పాదముల చెంత కూర్చుని మాట్లాడుతుంది, ఆయనతో సమయాన్ని గడుపుతుంది. మనం కూడా అంతే. ఈ దినమున మనకు అనేకమైన పనులు ఉంటాయి, అనేక విధములైన విచారములు ఉంటాయి. కానీ తొందరపడకూడదు. మనం దేవుని యొద్ద నిలిచి ఉండాలి, దేవుని యొద్దకే పరిగెట్టాలి. మన గురి దేవుని యొద్దే ఉంటుంది. మనం దేవుని దగ్గర ఉంటే మనం చింతపడవలసిన అవసరం లేదు. అదే ఉత్తమమైనది. ఇక్కడ సాక్షాత్తు దేవుడు చెప్తున్నారు, మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరీ ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది, అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడుతుంది. ఈరోజు నీవు నేను అనేకమైన పనుల గురించి విచారం కలిగి ఉన్నామేమో, తొందరపడుతున్నామేమో. అవన్నీ మనకు అవసరం లేదు. ఏమి తిందుము, ఏమి తాగుతామో, ఏమి చేద్దామో, వాటన్నిటి గురించి మనం విచారించవలసిన అవసరం లేదు. అవసరమైనది ఒక్కటే ఉంది. మన దేవుని పాదాల చెంత కూర్చుని ఆయనకి సమయాన్ని ఇచ్చి ఆయనతో సమయాన్ని గడిపితే చాలు. అదే ఉత్తమమైనదని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు. మరీ ఎంచుకున్నది ఉత్తమమైనది. ఈ ఉదయకాలం నీవు నేను మార్తాలాగా అనేకమైన విస్తారమైన పనులు పెట్టుకుని తొందరపడొద్దు. మరియ ఎంచుకున్న ఉత్తమమైన విధానాన్ని మనం ఎంచుకుందాం. దేవుడికి సమయాన్ని ఇద్దాం, దేవునికి చోటిద్దాం. ఆయనే మన చింత యావత్తును ఆయన మీద మోపుదాం. మన చింత యావత్తును ఆయన మీద మోపితే భరించేవాడు ఆయనే. మనం దేని గురించి తొందరపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. ఉత్తమమైన దానిని మనందరం కూడా ఏర్పరచుకుందాం. దేవునితో సమయాన్ని గడుపుదాం, దేవునితో మాట్లాడదాం, మన భారమంతా దేవుడి మీద మోపుదాం. ఆయనే మనల్ని ఆదుకుననుగాక. ఈ ఉదయకాలం నీవు నేను మార్తలా ఉందామా, మరియలా ఉందామా? సాక్షాత్తు దేవుడే చెప్తున్నాడు, మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకుంది, దేవుడికి స్థానాన్ని ఇచ్చింది. మనం కూడా మరియలాగుందాం, దేవునికి ప్రాముఖ్యమైన స్థానాన్ని అనుగ్రహించి దేవుని బాటలో మనం నడుద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడి వెనుకట్లో ఫలించిన కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జయం కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలమైనా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రము తండ్రి. నిజమే ప్రభువా, మేము అనేకమైన నైనా దేవా స్తోత్రము నాయన, మీకు వందనాలు. విస్తారమైన పనులు పెట్టుకుని నైనా విచారము కలిగినైనా మేము తొందరపడుతున్నాం తండ్రి. దేవా మీకు స్తోత్రములు. అవసరమైనది ఒక్కటే, అది మీ యందు భయభక్తులు కలిగినైనా దేవా స్తోత్రం. మా ప్రవర్తన అంతటి యందు మీ అధికారాన్ని ఒప్పుకుని జీవించగలిగే కృప మాలో ఉండినట్లు నేను మీరు మాకు సహాయం చేయండి. మరి ఎలా అయితే ఉత్తమమైన దానిని ఏర్పరచుకుందో అది ఆమె యొద్ద నుండి తీసివేయక ఇప్పటికీ ఇంకో సాక్ష్యంగా అనేక మంది ఎలా చెప్పుకుంటున్నారో అట్లాంటి కృపను మీరు మాకు అనుగ్రహించండి. మీకు సమయం ఇచ్చినట్లుగా, మీతో సమయాన్ని మేము గడిపినట్లుగా మీరు మాకు సహాయం చేస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనములు.